హాయ్ గైస్, ఇది వచ్చేసి మన దేవరక సంత అన్నమాట. సో ఈ సంతలో వచ్చేసి ప్రతి బుధవారం పశువుల సంత జరుగుతుంటది. సో బర్రెలు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు అన్ని కూడా అమ్ముతారు అన్నమాట ఇక్కడ. సో సైడ్ కి వచ్చేసి మొత్తం వెహికల్స్ అన్ని పార్కింగ్ అయితే చేశారు. స్టార్టింగ్ మనం ఎంట్రీ కాగానే మొత్తం బర్రెలే కనిపించినాయి మాకైతే. సో స్టార్టింగ్ అంతా బర్రెలే ఉన్నాయి. సో దాని పక్కలో వచ్చేసి అంతా వెహికల్స్ అంతా పార్క్ చేసిర్రు. చిన్న చిన్న వెహికల్స్ తో పాటు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే చిన్న చీమ కోళ్ళని అయితే తీసుకున్నాం రెండు. సో చిన్న చిన్న ఆటోల్లో కూడా గొర్రెలని అవి ఇవి తీసుకొని వస్తారన్నమాట. సో మేము ఒకసారి చూద్దాం మొత్తం ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం తిరుగుతా ఉన్నాం అనమాట ఆ విధంగా. సో ఇవి చూస్తే హెవీ సైజ్ బఫెల్లోస్ అనమాట. సో అవి కొన్ని కొన్ని ఇప్పుడే పిల్లలు తీసినట్టు కూడా ఉన్నాయి. సో ఈయన పట్టుకొని మొత్తం అంతా చూపిస్తున్నాడు అనమాట, ఏ విధంగా ఉంది ఏందని చెప్పి. నాకు తెలిసినంత వరకు ఇది చాలా హెవీ సైజ్ బఫెల్లో అనే చెప్పొచ్చు. అది మొత్తం చూడడానికి అయితే బాగుంది, బట్ సైజ్ అయితే హెవీ ఉంది. దెన్ అమౌంట్ కూడా బాగానే హెవీగానే ఉండవచ్చు. సో ఇక్కడ ఒక ముసలావు అయితే ఆ మేకని పట్టుకొని వచ్చిండ్రు. ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టున్నారు, రెండు మూడు మేకలు తీసుకొని అమ్మడానికి. సో దాంతో మంచి ఆట పెట్టుకుంటూ అది చేస్తూ ఉన్నారు అనమాట ఈడ. సో వెనకాల ఉన్నారు అందరూ. సో మొత్తం అంతా కూడా గొర్రెలే ఉన్నాయి ఇటు సైడ్, మేకలు కూడా ఉన్నాయి. వీటి రేట్లు ఏంటని చెప్పి మేము కనుక్కోలేదు, కానీ మేము వచ్చిన పర్పస్ అనేది చీమకోళ్ళని తీసుకుందాం అని చెప్పి వచ్చినాం అనమాట. సో వాటిని ఎంత అమౌంట్ ఏంటని చెప్పి అసలు కనుక్కోలేదు. సో ఇక్కడ గొర్రెల బేరం అయితే జరుగుతుంది, వాళ్ళు డీలింగ్ చేసుకుంటున్నారు అనమాట, ఎంత ఎంత అమౌంట్ అని చెప్పి. ఇక్కడ వచ్చిన గొర్రెలలో ఇదే బాగా హెవీ గుంపు అనేది ఉంది. సో మిగతావన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు అలా చిన్న చిన్నగా తక్కువ తక్కువ తీసుకొని వచ్చారు. మేకల్లో కూడా దీనికి ఏమైనట్టు ఉంది, అర్థం కాలేదు. సో మేకల్లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ చాలా ఎక్కువ మేకలు తీసుకొచ్చారు గుంపు గుంపుగా. సో ఇవి సేల్ అయితే లేదో అని చెప్పలేము. ఒకవేళ సేల్ కాకపోతే రివర్స్ లో ఇంటికి తీసుకుని వెళ్తుండొచ్చు మేబీ. సో ఎందుకంటే వెహికల్స్ ఇచ్చారు, లాస్ కూడా కాకూడదు కదా వాళ్ళు. సో అందుకని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ మొత్తం అంతా కూడా ఒక గుంపు లాగా ఉంది, అంతా ఒకటే పని ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఒక సైడ్ గొర్రెలు, ఒక సైడ్ మేకలు అలా ఉన్నాయన్నమాట. సో మేకలు అయితే బాగా అనిపించినాయి, ఎందుకంటే మంచి నీట్ గా అవి ఉన్నాయి. గొర్రెలు వచ్చేసి చాలా చిన్న సైజులో ఉన్నాయి, కానీ మేకలు వచ్చేసి హెవీ సైజు ఉన్నాయి కూడా ఇది చేస్తున్నారు. ఇక్కడ మేకకు వచ్చేసి డైరెక్ట్ పాలే వండుతున్నాడు, మరి ఎందుకు వండుతున్నాడు ఏంటని అది అర్థం కాలేదు. అసలు అడగాలనుకున్నా కానీ అడగలేదు. మేబీ సేల్ అయినా మరి ఏంటో తెలియదు, కానీ మేకలకైతే పాలు వేసుకున్నారు. సో ఇక్కడ ఒక్కొక్కరు వచ్చేసి డైరెక్ట్ మేకలను అవన్నీ కూడా బేరం ఆడుతారు అనమాట. బేరం అడిగేసి తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు, ఎక్కువసేపు ఆలోచించరు. సో ఇక్కడ ఒక గుంపు ఉంది. సో మేము వచ్చింది అయితే మెయిన్ వీటి కోసం వచ్చినాం అనమాట. ఈ మధ్యలో కనిపిస్తున్నవి ఇవే కూడా చీమకోళ్ళే అనమాట. సో చీమకోళ్ళు కావాలని చెప్పేసి వచ్చామన్నమాట. పెద్ద పెద్ద తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి. సో ఏదైతే ఏముంది, చిన్నగా ఉన్నా కూడా బాగుంటుంది కదా అని తీసుకున్నాం. ఇవి వచ్చేసి బాతులు అనమాట, రెండు బాతులు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. చీమకోళ్ళు తీసుకొని అక్కడ నుంచి వచ్చేసినాం అనమాట. ఇక్కడ చాలా రకాలైనటువంటి అవి ఉన్నాయి, చీమకోళ్ళు, బాతులు. ఇక్కడ కోడి పందాలు అయితే పెట్టిర్రు, రెండు బాగా ఫైటింగ్ చేస్తున్నాయి. ఈ నాటుకోళ్ళు, కోడి పుంజులు అన్నమాట. సో ఇక్కడ పక్కన కూడా మొత్తం కోడి పుంజులు, కోడి పెట్టెలు, చీమకోళ్ళు, బాతులు అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. సో ఈయన వచ్చేసి డైరెక్ట్ బాదము అవి ఇవి పెడుతున్నాడు దానికి. మోస్ట్లీ నాటుకోళ్ళు, కోడి పుంజులకు మాత్రమే ఈ బాదంలు అవి ఇవి బాగా తినిపిస్తారు. ఇవి మంచిగా మంచి మంచి సైజు లో ఉండాలని చెప్పి అనుకుంటా. ఇంకా ఇంత ఎండలో ఉన్నారు కాబట్టి, అసలు ఎండలు బీభత్సంగా కొడుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఆంటీ అయితే అది పెట్టింది. సో మంచి సేల్ అవుతుంది. సో చెరుకు రసం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రూట్ జ్యూస్లు అవి ఉన్నాయి, ఎందుకంటే ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా ఎద్దులే అనమాట. సపరేట్ ఎద్దులకు సపరేట్ ప్లేస్, అండ్ ఆవులకు, బర్రెలకు, మేకలకు, గొర్రెలకు అన్నిటి కూడా సపరేట్ సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం అంతా కూడా నా కోడెలు, గుంటకలు కొట్టడానికి అవి ఇవి వాటి కోసం ఉన్నాయి. నేను వచ్చేసి ఆ ఎద్దునైతే అయితే నడిపిస్తున్నాడు, మేబీ సేల్ అయింది అనుకుంటా, తీసుకుంటున్నారేమో మరి. బట్ అది సైజ్ అది వచ్చేసి నడవడం మాత్రం వెరీ నడుస్తుంది. సో ఆయన పక్కన ఉండి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది కదా అని చెప్పి చెక్ చేపిస్తున్నాడు. సో అది ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తక్కువ రేటుకే తీసుకుంటారు. ఏ ప్రాబ్లం లేదు, మామూలు మంచిగా ఉంది అనుకుంటే మాత్రమే సైజ్ అనేది ఎక్కువ, రేట్ అనేది ఎక్కువ పెడతారు అనమాట. సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా. మోస్ట్లీ అంతా కూడా బాగా అనిపించింది. అయితే ఎండలు మాత్రం బీభత్సంగా కొడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక కోళ్ళ కోసం జాలి కనిపించింది. సో అదేం అని చెప్పేసి కనుక్కున్నా. నేను ఆడ పిట్టలను పట్టుకొని కూర్చున్నా, చీమకోళ్ళని. ఆయన వచ్చి నన్ను కనుక్కుంటున్నాడు, ఏంటి ఎక్కడ తీసుకున్నవి అది అని చెప్పి కనుక్కుంటున్నాడు.
మేము చెప్పాం అనమాట, రేట్ ఇంత ఇంత అని చెప్పి, అమౌంట్ ఎంత అయింది అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో ఇవి మేము లాస్ట్గా 2 తీసుకున్నాం అనమాట. సో వీటి కోసం మేము వచ్చింది మెయిన్గా. ఇవి తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం ఇక. సో మొత్తానికి ఇంకా అవి తీసుకున్నాము, పట్టేసుకున్నాము, తీసుకొని వెళ్ళిపోతున్నాం. రోడ్డు పక్కల వచ్చేసి తాళ్ళు అవి ఇవి పెట్టుకున్నారు అనమాట. సో ఎద్దులకు, ఆవులకు, వాటి కోసము. సో వాటిని కట్టడానికి ఇవన్నీ తాళ్ళనే బాగా ఉపయోగపడతాయి. మోస్ట్లీ తక్కువ రేటే ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ రేట్లకే అమ్ముతారు. ఎందుకంటే మార్కెట్లో ఇంకా అంతా కూడా తక్కువ రేటుకే, ఒకరు ఇవ్వకపోతే ఇంకో దగ్గరికి పోయి తీసుకునే పరిస్థితి. సో మొత్తానికి ఇంకా అవన్నీ తీసేసుకొని మేము స్టార్ట్ అయిపోయినాం ఇంకా వెళ్ళిపోవడము ఇంటికి. ఓకే రైట్, థ్యాంక్ యూ.